భరతమాత ముద్దు బిడ్డ వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు గుండె నిండా ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు కెరటమల్లె దూసుకెళ్ళుతాడు శిఖరమల్లె ఎదిగే నాయకుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు మా దేవుడు 3,000 మాత్రమైందా? ఓకే క్లియర్ అయింది కదా, ప్రాబ్లం లేదు కదా, సంతోషంగా ఉన్నారా లేదా? రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి గారు రైతుల కోసం ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరు పట్టి విక్రమార్క గారు కష్టపడి మనకు ఇబ్బందులలో ఉన్న కూడా రైతులకు మాట ఇచ్చాము, మాట నిలుపుకున్న ఆలోచనతో లోన్ మాఫీ చేయడం జరిగింది. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. మా అందరి చెగువీరావు, మా అందరి ఆజాదుడవు, మమ్ము మార్చే అంబేద్కరుడవు. కష్టాల ముందుంటావు, కన్నీళ్లను తుడిచేస్తావు, ఏ స్వార్థం తెలియని వాడవు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఇది ప్రజాప్రభుత్వం అంటే. వాళ్ళక ప్రజలు వాళ్ళ చుట్టూ తిప్పుకొని ప్రజలు అడిగినాక కాళ్ళు అరిగేలా చెప్పులు అరిగేలా తిరిగినాక ప్రజల కోసం చేసే పనులు కాదు. ఇది ప్రజాప్రభుత్వం చాలా పారదర్శకంగా మా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వం మేమంతా పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. మా సైన్యం నువ్వయ్యావు, మా ధైర్యం నువ్వయ్యావు, మమ్ము నడిపించే నాయకుడవు. మా గుండెల చప్పుడు నువ్వు, మా రామ బాణం నువ్వు, నూరేళ్ళు సల్లంగుంటావు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు, మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు, ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు ప్రశ్నించే ధీరుడు వీడు మా